నీకొక జాబ్ ఉంది. ఆ జాబ్‌లో నీకు ఒక 80,000 1,00,000 వస్తోంది మంత్లీ. కుటుంబం హ్యాపీగా జరిగిపోతుంది. ఏ ఇబ్బందులు లేకుండా. ఈ ఈఎంఐలు, నీ కుటుంబం ఖర్చు ఇవన్నీ సాఫీగా జరిగిపోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటి బాధ ఏంటంటే సేవింగ్స్ లేవు, చేసుకోలేకపోతున్నాం అనే ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటది. అందువల్లే ప్యారలల్‌గా ఏదైనా కూడా బిజినెస్ ఉంటే బావుండు అనే ఒక ఆలోచన మీ మదిలో తొలుస్తూ ఉంటది. ఆ వీడియోలు, ఈ వీడియోలు చూసి ఫైనల్‌గా మీరు ఎక్కడికొస్తారు? షేర్ మార్కెట్ ప్రపంచానికొస్తారు. వచ్చి ఇక్కడ లక్షలు కాదు, కోట్ల రూపాయలున్నాయి. కోట్ల రూపాయలని ఎలాగైనా కొల్లగొట్టాలి అనే ఆలోచనతో మీరు ముందుకెళ్తూ ఉంటారు. నిజమే. షేర్ మార్కెట్‌లో లక్షలు కాదు, కోట్ల రూపాయలున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే కోట్లకు కోట్ల రూపాయలున్నాయి. తీసుకునే దమ్ము మన దగ్గర ఉండాలి. సో, ఆ ఆలోచనతో మీరేం చేస్తారు? ట్రేడింగ్‌లోకి దిగిపోతారు. ఫస్ట్‌లో బాగానే ఉంటది. ఎందుకంటే మీ దగ్గర అంతో ఇంతో సేవింగ్స్ ఉంటాయి. మంత్లీ ఇన్‌కమ్ ఉంది కాబట్టి మీరు సేఫ్. ఆల్ ఆఫ్ సడెన్ మీకు తెలిసి తెలియక షేర్ మార్కెట్‌లో ఒక పక్క లాసులు స్టార్ట్ అవుతాయి. లాసులు స్టార్ట్ అవుతాయి. తద్వారా మెల్లిమెల్లిగా మీరేం చేస్తారంటే ఆ లాసులన్నీ రికవరీ చేసుకోవడానికి అప్పులు చేస్తారు. ఫస్ట్ చేబదులు చేస్తారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా వామ్మో! ఈ మైనస్‌లన్నీ క్లియర్ చేసుకోవడానికి, లాస్‌లన్నీ రికవరీ చేసుకోవడానికి పెద్ద మొత్తంలో అమౌంట్ పెడితే తప్ప నా పరిస్థితి నిలకడగా వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడేదో డబ్బులు సంపాదిద్దామని వస్తే మొత్తం డబ్బులన్నీ దొబ్బెట్టుకున్నామని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి మీరు ఎలాగో రూ. 1,00,000 జాబ్ చేస్తున్నారు కాబట్టి లోన్‌లు ఈజీగా వస్తాయి. పర్సనల్ లోన్‌లు తీసేసుకుంటారు. ఆల్రెడీ ఈఎంఐలున్నాయి. వీటికి తోడు పర్సనల్ లోన్‌లు కొంచెం గట్టిగా తీసుకుంటారు. ఏ 10,00,000కో మీరు లోన్‌లు పెట్టేసి సో, అక్కడ ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్‌లో లోన్‌లు తీసేసుకొనేసి 10,00,000 వరకు సో, మీరు మరలా ఆ అమౌంట్ తీసుకొచ్చి ట్రేడింగ్‌లో పెడతారు. ఏమవుతుంది? మీకు తెలియకుండా మీరు షేర్ మార్కెట్‌లో ఏమీ తెలియకుండా ట్రేడింగ్ చేస్తున్నారు. ఆ విషయం ఎవరు చెప్పినా మీకు అర్థం కాదు. తెలిసేలోపు మొత్తం కాలిపోతుంది. మొత్తం ఆశాంతం అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ సడెన్ భయంకరమైన లాసుల్లోకెళ్ళిపోతారు. 2,00,000, 3,00,000 అంటే ఓకే. ఒకేసారి 15,00,000, 20,00,000 అంటే మన ఊహకు కూడా అందదు. అలాంటి బరువుని మనము నెత్తి మీద పెట్టుకోవాల్సొస్తది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితికొస్తారు. ఇలాంటి టైంలోనే మీకు ఇంట్లో తెలియకుండా చాలా పనులు చేసేస్తారు. సో, పర్సనల్ లోన్‌లు తీసుకోవడం కావచ్చు, గోల్డ్ లోన్ అంటే మీ ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి, ఆ డబ్బులు తీసుకొని ట్రేడింగ్‌లో వేసేసి సాయంత్రానికే డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎటు చూసినా అప్పులే. మరోపక్క ప్రెజర్‌తో జాబ్ చేస్తూ ఉంటారు. పని మీద కాన్సంట్రేట్ చేయలేరు. పర్ఫార్మెన్స్ కరెక్ట్ లేకపోతే ఏమవుతది? ఐటీ కంపెనీ ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ ఏం చేస్తారు? కరెక్ట్‌గా పర్ఫార్మెన్స్ లేకపోతే పీకి పక్కన పడేస్తారు. అలా ఒక రీజన్ వల్ల, ఆ రీజనో, ఇంకో రీజనో ఏదో ఒక రీజన్ వల్ల ఆల్ ఆఫ్ సడెన్ మీ జాబ్ పోయిందనుకో, ఏంటి పరిస్థితి? ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తది. సో, పైగా మనకు ఖాళీ ఉంది కాబట్టి 24 గంటలు షేర్ మార్కెట్ మీదనే కాన్సంట్రేట్ చేస్తాం. కాన్సంట్రేట్ చేయడం, ఆ పానిక్ సిట్యుయేషన్స్‌లో ఇంకా డబ్బులు పెట్టి ఇంకా ఎక్కువ పోగొడుతూ ఉంటాం. ఫైనల్ స్టేజ్‌కి ఎలా ఉంటదంటే, పూర్తి ఖాళీ అయిపోయి, ఎక్కడెక్కడ డబ్బులన్నీ మార్కెట్‌లో పెట్టేసి అవి పోతూ ఉంటాయి. భయంకరమైన హ్యాంగ్ ఓవర్‌లో ఉంటారు. భయంకరమైన హ్యాంగ్ ఓవర్ ఉంటే ఏమవుతది? ఇంట్లో ఆటోమేటిక్‌గా గొడవలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళ మీద, వీళ్ళ మీద కసురుకోవడం స్టార్ట్ అవుతది. అలా మీకు తెలియని ఒక అప్పుల కుప్పలో కూర్చుంటారు. ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు. బయట వాళ్ళకి చెప్పలేరు. జాబ్ లేదు. రూపాయి సంపాదన లేదు. ఎలా ఉంటది? మీ బంధువులు, అయిన వాళ్ళు వీళ్ళందరికీ ఒక్కసారి మా మాట ఇలా ఉన్నాడు పరిస్థితి మీ పరిస్థితి ఒక్కసారి వాళ్ళకి తెలిసిందనుకో, బూమ్! మొత్తం అంటుకుపోద్ది. పొర్రపాటున కూడా మీ ఫోన్‌లు లిఫ్ట్ చేసే పరిస్థితి ఉండదు. మీ ఇంట్లో కనీసం మర్యాదలుండవు. భార్య కావచ్చు,
అయిన వాళ్ళు కావచ్చు, పోయిన వాళ్ళు కావచ్చు, కనీసం మర్యాద ఇవ్వరు. ఏదైనా సంపాదన ఉంటేనే నీకు మర్యాద, లేకపోతే నిన్ను పిచ్చి కుక్కను, పిచ్చినా కొడుకుని చూసినట్టు చూస్తారు ఈ జనాలు. అందువల్లే అందువల్లే చెప్పేది, షేర్ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి కానీ తీసుకోవడం తెలియాలి. సో ఇప్పుడు ఇంత ప్రెజర్లో మీరు ఏమైనా నేర్చుకోగలరా అంటే అది కూడా అయ్యే పని కాదు. అందువల్లే వీటికి ఒక పరిష్కారం ఉండే దిశగా మీరు అడుగులు వేయాల్సి ఉంటుంది. సో ఆ పరిష్కారాలు ఒకటి కాదు, 2 రకాల పరిష్కారాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 రకాల పరిష్కారాలు మీ జీవితాన్ని మారుస్తాయని నేను భావిస్తున్నాను. సో అందులో ఫస్ట్‌ది గ్రీన్ రూమ్ సర్వీస్. సో దీనిలోకి ఎంటర్ అయిపోయే ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా అంతో ఇంతో ఫైనాన్షియల్‌గా స్టిల్ ఇప్పటికీ మీరు కొంచెం సర్వైవింగ్ మూడ్‌లో ఉండాలి. ఎందుకంటే మనం పూర్తిగా అసలు డబ్బులే పెట్టకుండా ఇవన్నీ రికవరీ కావాలి. ఈ గ్రీన్ రూమ్‌లో మనకు ఆ సోర్స్ ఉందా అంటే లేదు. కన్ఫర్మ్‌గా అంతో ఎంతో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలగాలి. గ్రీన్ రూమ్ సర్వీస్‌లకి ఎంటర్ అయ్యే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ చేసుకొని నాకు అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్‌తో నాకు కమ్యూనికేషన్‌లోకి వస్తే మీరు డిపాజిట్ ఎంత చేయాలి, ఎలా చేయాలి అని గైడ్ చేస్తాను. దాంట్లో డిపాజిట్ చేయాల్సింది మీరు $3,100, $3,100 మీరు డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ రూపీస్లో అయితే అది నియర్లీ ₹3,00,000 ఉంటుంది. సో అది డిపాజిట్ చేసుకొని నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసి పూర్తి స్థాయిలో ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడమే. మీరు రిలాక్స్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ 2 రకాల సర్వీసులలో మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కూర్చోవడం, అప్పుడప్పుడు మీ అకౌంట్ చెక్ చేసుకోవడం. సో అలా ప్లాన్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే మీరు ఊహించని రిటర్న్స్ని గ్రీన్ రూమ్లో చూడవచ్చు. ₹3,00,000కి 5,00,000 వస్తుందా, 10,00,000 వస్తుందా, 12,00,000 వస్తుందా, 20,00,000 వస్తుందా అనేది చెప్పలేం. మీ మార్కెట్ కండిషన్ బట్టి, మీకు ఓపెన్గా చెప్పాలంటే మీ అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. సో కొందరికి 6,00,000 రావచ్చు, కొందరికి 12,00,000 రావచ్చు, కొందరికి 20,00,000 రావచ్చు. అది పూర్తిగా మీ క్యాపబిలిటీని బట్టి, మీ అదృష్టాన్ని బట్టే ఉంటుంది, మార్కెట్ కండిషన్ బట్టి ఉంటుంది. సో ఈ గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి లక్షణం ఇది 3 నెలల సర్వీస్. 3 నెలలకు ఒకసారి మాత్రమే మీరు మీ పెట్టుబడి, మీ లాభాలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మీరు 3,00,000కి కనీసం ఒక 6,00,000 వచ్చిందనుకోండి, ఆ 9,00,000ని వెంటనే తీసేయాలంటే లేదు, 3 నెలలు కంపల్సరీ దాంట్లోనే ఉంచాలి. ఎందుకంటే మేము లాట్ సైజ్ ఏమైనా పెంచడానికి సోర్స్ ఉంటుంది అందువల్ల. సో పూర్తి స్థాయిలో మీరు గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అయిపోయి టోటల్ మీకున్న లాసులని ఇవన్నీ రికవరీ చేసుకోవాలనుకుంటే లక్షణంగా గ్రీన్ రూమ్లోకి ఎంటర్ అవ్వండి. మరోపక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కాపీ ట్రేడింగ్ అనే స్పెషల్ బిజినెస్ మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఇస్తుంది. దీంట్లోకి ఎంటర్ అయిపోయి అక్కడే అదే వ్యాంటేజ్ అకౌంట్లోనే మీరు కాపీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే సిప్ సిస్టంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 6 గంటలకు ఒకసారి ఒక ₹3,000 మీ అకౌంట్లో మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ 2 సర్వీసుల్లో ఎవ్వరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సర్వీసుల్లోకి విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఎంటర్ అయిపోవడం. గ్రీన్ రూమ్ సర్వీస్లో మనకు బయట ఎవరికైనా కూడా పేమెంట్ చేయడం ఇట్లాంటి ఏవి కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆ వచ్చిన లాభాలన్నీ మీకు మీరుగా మీ చేతిలోనే ఉంటాయి, అన్నీ మీరే తీసుకోవచ్చు. ఓన్లీ ఫీజులు మాత్రమే ఉంటాయి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, 3 మంత్ సర్వీస్ ఇది. సో ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడే, గ్రీన్ రూమ్కి ఎంటర్ అయ్యేటప్పుడే ₹1,00,000 పే చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మంత్ 50,000, థర్డ్ మంత్ 25,000, ఇంతే. మిగతా మొత్తం మీకు వచ్చే ప్రాఫిట్ అన్నీ మీ సొంతమే, మీ చేతిలోనే ఉంటాయి, మీ అకౌంట్లోనే ఉంటాయి. సో కాపీ ట్రేడింగ్లో విషయానికి వస్తే అవి కూడా మీరు ఇన్వెస్ట్మెంట్లు మీరే చేసుకోవాల్సి ఉంటుంది. 6 అవర్స్కి ఒకసారి అలారం పెట్టుకుని మరీ కూడా 6 అవర్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో దీంట్లో రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాసెస్ మీకు కాపీ ట్రేడింగ్లో ఉంటుంది. రెగ్యులర్ ఇన్కమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతూనే ఉంటుంది. సో దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ ₹10,000 కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో మినిమం ₹10,000. సో ఒక కంఫర్టబుల్ ఇన్కమ్ కావాలి అనుకుంటే ఒక సైక్లిక్ కనెక్ట్ అవ్వాలంటే 96,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే, అది కూడా డైలీ 4 టైమ్స్ అంటే ₹12,000 డైలీ 8 డేస్ మీరు కంటిన్యూగా చేసుకోగలిగితే మీకు ఒక సైక్లిక్ కనెక్ట్ అవుతుంది. ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంటే ఒక పక్క ప్రాఫిట్లు బుక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఒక మనీ మేకింగ్ మిషన్ లాగా కాపీ ట్రేడింగ్ ఉంటుంది. సో గ్రీన్ రూమ్ సర్వీస్ పూర్తి స్థాయిలో మీ అప్పులన్నీ క్లియర్ చేసే స్పెషల్ సర్వీస్ గ్రీన్ రూమ్. మనకు రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసే
కంఫర్టబుల్ సెక్యూర్డ్ బిజినెస్ కాపీ ట్రేడింగ్. ఈ రెండిట్లకి ఎంటర్ అయిపోయి మీరు మీ లక్ష్యాన్ని పూర్తి చేసుకోండి. మీ అప్పులన్నీ క్లియర్ చేసుకొని ఒక సురక్షితమైన కొత్త ప్రపంచాన్ని మీరు ఈ గ్రీన్ రూమ్ ద్వారా కాపీ ట్రేడింగ్ ద్వారా పొందుతారని ఆశిస్తున్నాం. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇమ్మీడియట్ వ్యాంటేజ్ అకౌంట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వ్యాంటేజ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని గ్రీన్ రూమ్ సర్వీస్కి కాపీ ట్రేడింగ్కి ఎంటర్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. గ్రీన్ రూమ్ డీటెయిల్స్, కాపీ ట్రేడింగ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా నా నుంచి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నా పేరు వారణాసి సూర్య @king of share market. థ్యాంక్ యూ సో